1000 కళ్ళతోనైతే నేను ఎదురు చూస్తున్నానండి. మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఎవరు నాకు దీనికి సొల్యూషన్ చెప్తారని 1000 కళ్ళతో మాకైతే మొత్తం 3 ఫ్లోర్లు ఉంటాయి. నేను 2వ ఫ్లోర్లో ఉంటాను. ఇంటి ఓనర్ వాళ్ళు కూడా ఇన్ని మొక్కలు పెంచరండి. కానీ నేను చాలా ఇష్టంగా నాకున్న కొద్ది ప్లేస్లోనే నేను మొక్కలను పెంచుకున్నాను. సో ఎక్కువ ప్లేస్ ఉంటే ఇంకా ఎక్కువ మొక్కలు పెట్టుకునేదాన్ని. కానీ నాకున్న ప్లేస్లోనే నేను మొక్కలను అయితే పెట్టుకున్నాను. ఇన్ని మొక్కలు నా దగ్గరే ఉంటాయండి, వేరే ఎవరి దగ్గర ఉండవు మొక్కలు. కాకపోతే నాకు మొక్కలకి ఇలా అయిపోయిందనేసి నేను చాలా బాధపడుతున్నాను. లాస్ట్ టైం వీడియోలో కూడా నా మొక్కలు పాడైపోతే చాలామంది కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే కామెంట్స్ చేశారండి, ఇలా పెట్టండి, మీరు ఇలా పెట్టండి. ఎందుకంటే గులాబీ మొక్క గొంగళ పురుగు పట్టింది, అప్పుడు మొక్క చనిపోయిందండి. సో అప్పుడు నాకు చాలామంది కూడా సొల్యూషన్స్ చెప్పారు, నేను చాలా వరకు కూడా పాటించాను. గొంగళ పురుగు అయితే తగ్గిపోయింది, పువ్వులు రావట్లేదండి. ప్లీజ్ అండి ఈ వీడియో మొత్తం చూడండి. నాకు ఒక్కరైనా నాకు సొల్యూషన్ చెప్తే నేను ఆ సొల్యూషన్ సరి చేసుకుంటాను. ఇది వచ్చేసి తమలపాకు చెట్టు అనమాట. సో చెట్టు ఇది సెకండ్ చెట్టు అండి, తమలపాకు చెట్టు. ఫస్ట్ చెట్టు కూడా సరిగ్గా బతకలేదు, చనిపోయింది. ఇది వచ్చేసి 2వ చెట్టు అనమాట. 2వ చెట్టు పిలకలు వస్తుందిలే అనేసి అనుకున్నప్పుడు ఇది ఎందుకు ఇలా అవుతుంది అనేది అర్థం కావట్లేదు. ప్లీజ్ అండి మీకేమన్నా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. మీరు ఏం చెప్తే నేను అది చేస్తాను. ఎందుకంటే ఒక్కోసారి మందుల షాప్కి వెళ్ళి మందులు తెచ్చి కొడుతున్నా కానీ పెద్దగా ఉపయోగం ఉండట్లేదు. ఇంతకీ దీని ప్రాబ్లం ఏంటంటే చక్కగా చూడండి, చిన్న పిలకలు అయితే వస్తున్నాయి. సో పిలకలు వస్తున్నాయిలే మంచిగా అనేసి అనుకునే లోపు ఇదిగోండి మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, బూజు వస్తుందండి. అసలు ఎందుకు బూజు వస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఇది చూసారు కదా, ఇదంతా బూజే ఉందండి. ఇదిగోండి ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ అండి మీకు ఏమన్నా తెలిస్తే నాకు తప్పకుండా అయితే కామెంట్స్లో తెలుపుతారు కదండి. ఇది చూసారు కదా, ఇలా అవుతుందండి. చెట్టు మొత్తం ఇలానే వచ్చేస్తుంది. ఏంటో అసలుకి ఎందుకు బూజు పడుతుందో కూడా అర్థం కావట్లేదు. చూడండి చెట్టు బూజు పడుతుంది, చెట్టు ఎండిపోతుంది. సో మళ్ళీ ఇక్కడ చిన్న పిలకలాగా వచ్చింది, చూస్తున్నారు కదా. నాకు భలే బాధగా ఉందండి అసలు. ఇది చూడండి అసలు బూజు ఎట్లా పట్టిందోనండి. ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నానండి. చాలామంది కూడా మన యూట్యూబ్లో మొక్కలు పెట్టి అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళకి ఎవరికైనా నా వీడియో కనుక చూస్తుంటే నాకు దీనికి సొల్యూషన్ చెప్పండి ప్లీజ్. ఎందుకంటే ఇట్లా మొక్కలు బూజు పట్టి పాడైపోతుంటే చాలా బాధగా ఉందండి. ఇదంతా మొక్క మొత్తం వస్తుంది, చక్కగా పిలకలు వస్తుంది అనేసి అనుకుంటుంటే చూడండి ఇక్కడ చిన్న పిలక వస్తుంది అనేసి అనుకున్న లోపే ఇలా జరిగింది. ఇదిగోండి ఇదంతా బూజు వస్తుందండి. ఇదే నా ప్రాబ్లము. ప్లీజ్ మీకు ఏమైనా తెలిస్తే నాకు తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి. దీనికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సో చూద్దాము. ఎందుకంటే ఎవరైనా ఏదైనా కామెంట్స్ పెడితే దాన్ని ఫాలో అవుతాను, లేదంటే మందుల షాప్కి అయితే వెళ్ళాలన్నమాట. ఎందుకు ఇలా బూజు పడుతుందో కూడా అర్థం కావట్లేదు. మొత్తం చక్కగా వచ్చేసిందండి, చూసారు కదా, చక్కగా వచ్చేసింది మొక్క అయితే. వచ్చింది ఇట్లా అయిపోతుంది మొక్క. అసలు చూడండి ఎట్లా అయిపోతుంది మొక్క, ఆకులు రాలిపోతున్నాయి. ఇది వచ్చేసి గులాబీ మొక్క. ఈ గులాబీ మొక్కకు కూడా పూలు ఇదివరకు చక్కగా కాసేయండి పూలు, అసలు ఇప్పుడు కాయట్లేదు. ఇలా ఎండిపోతుంది మొక్క, చూసారు కదా. అస్తమాన ఇదే విధంగా అయిపోతుందండి, ఎండిపోతుంది మొక్క. ఇది ఆకులన్నీ రాలిపోతున్నాయి. ఇక్కడ కూడా ఇదిగోండి ఎంత ఎండిపోతుంది. చక్కగా ఇది పెట్టి కూడా చాలా సంవత్సరాలు అయింది. చక్కగా వస్తుంది, బాగానే వస్తుంది. కానీ ఇది చూడండి ఎండిపోయి ఇరిగిపోతుంది అన్నమాట. ఎందుకు ఇట్లా అవుతుందో అర్థం కావట్లేదు. పూలు పూయక కూడా 6 నెలలు అవుతుంది, పూయట్లేదండి అసలు. ఎక్కడన్నా ఒక్కటన్నా పిలకొచ్చిద్దేమో అనేసి అనుకున్నాం. అయితే
దీనికి మొన్నటిదాకా గొంగళ పురుగు పట్టింది అనమాట. గొంగళ పురుగు పడితే నేను గొంగళ పురుగునైతే తీసేసి స్ప్రే అయితే ఏం చేయలేదు. అయినప్పటికీ చూడండి ఆకులు ఎట్లా రాలిపోతున్నాయో. సో ఇలా ఉంది. సో దీనికి కూడా మొక్కలు, గులాబీ మొక్కలకు కూడా బాగా పువ్వులు పూయాలంటే కొంచెం ఏం చేయాలో కూడా చెప్పండి ప్లీజ్. ఎందుకో చక్కగా వచ్చింది. అన్నీ బొచ్చు పురుగులు అంటారు కదండి. సో ఆ పురుగు అనమాట, ఆ పురుగు పట్టింది. ప్లీజ్ ఈ తమలపాకు మొక్కకి ఏమన్నా సొల్యూషన్ తెలిస్తే నాకు చెప్పండి ప్లీజ్. ఇది వచ్చేసి గులాబీ మొక్క అనమాట. ఇది కూడా ఒక గులాబీ మొక్కేను. ఇది హైబ్రిడ్. ఇది కూడా అంతేనండి, మొక్కలు పూసిద్ది కానీ ఇట్లా ఆకు మొత్తం ఎండిపోతుంది. ఇదిగోటి కలర్ మారిపోతుంది. మారిపోయి ఇవన్నీ కూడా ఇలానే ఉన్నాయి, చూసారు కదా. ఇది పూసిద్దండి మొక్క, ఎప్పుడో ఒకటి పూస్తూ ఉండిద్ది అనమాట. ఇదిగోండి మొత్తం ఇలా ఎండిపోతుంది, కలర్ ఎల్లో కలర్గా వచ్చేసేస్తుంది. రావటం ఇదిగోండి ఎండిపోవటం. ఇక్కడ ఒక్కటే వచ్చింది పువ్వు, ఇది చూస్తున్నారు కదా. సో ఎందుకు ఇట్లా ఎండిపోతుందని నేను మొక్కలకి ఇంట్లో పెట్టిన మందు కూడా వేస్తానండి. ఇక్కడ ఒక పువ్వు వచ్చింది, కాకపోతే ఎండిపోయిద్ది. ఇదిగోండి ఇట్లా ఆకులు రాలిపోతూ ఉంటాయి. ఇదిగోండి ఈ ఆకులు రాలిపోతూ ఉంటాయి. సో ప్లీజ్ అండి, నాకు ఏదో ఒక సొల్యూషన్ అయితే, నా వీడియో చూస్తున్న వాళ్ళు నాకు సొల్యూషన్ చెప్పండి, ఎందుకు ఇలా ఎండిపోతుంది అనేది. ఇక్కడ కూడా ఒక మొక్క వస్తుంది. ఇది వచ్చేసి కలబంద అండి. కలబంద చక్కగానే వస్తుంది. సేమ్ ఇంకోటి మందార మొక్క ఉందన్నమాట. మందార మొక్క కూడా ఇలానే వస్తుంది. బూజు ఇదిగో చూడండి, అసలు ఎట్లా ఉందంటే బూజు. ఎందుకు బూజు వస్తుందో కూడా తెలియట్లేదు, కనిపిస్తుంది కదండి వీడియోలో. ఇదిగోండి ఎందుకు బూజు వస్తుందో కూడా అర్థం కావట్లేదు. చక్కగా ఈ చెట్టుకి అసలు రాలేదు. ఇక్కడ కూడా ఉంది, చూసారు కదండి. ఇది కూడా బూజు ఉంది. ఇది ఇక్కడ కూడా వచ్చేస్తుంది బూజు అండి. ఇక్కడ కూడా బూజు వస్తుంది. సో ఈ చెట్టు మొన్న ఎక్కువగా ఉంటే దీన్ని అన్ని కొమ్మలు నరికేసాను. సో ఇదిగోండి బూజు చూడండి, బూజు ఎట్లా వస్తుందో ఇక్కడ వస్తుంది. ప్లీజ్ నాకు మీరు ఏం సొల్యూషన్ చెప్తే తప్పకుండా అయితే నేను ఫాలో అవుతానండి ఆ సొల్యూషను. చూసారు కదా నా మొక్క ఎట్లా అయిపోతున్నాయో. మొక్కలు చాలా ఇష్టంగా పెంచుకుంటానండి నేను. నాకు చక్కగా భలే ఇష్టం మొక్కలు అంటే అసలు. సో ఇది వచ్చేసి మందారం అనమాట. దీన్ని అన్ని నరికేస్తానండి కొమ్మలు, కానీ పూలు మాత్రం రావు. ఇట్లా పిల్లకలు మాత్రం వస్తాయి, పూలు మాత్రం అస్సలు పూయవు అనమాట. సో ఇది కూడా అంతేనా, మందారం మొక్కలు ఇవి వస్తున్నాయి. కాకపోతే ఇది కూడా నల్లగా పడతా ఉండిద్ది అనమాట. దాన్ని ఏమంటారో కూడా నాకు అర్థం కావట్లేదు. నల్లగా గుల్లలుగా వస్తాయి. ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో, ఇదిగోండి ఇక్కడ అంతా గుల్లలుగా వస్తూ ఉంటాయి. ఇది ఈ చెట్టు. సో ఇది కూడా అంతే, మందారం మొక్క. ఇది కూడా ఇలానే ఉండిద్ది. కాకపోతే ఈ రెండింటికి మొక్కలు వస్తూనే ఉంటాయి. రోజుకు 1 లేదా 2 లేదా 3 అలా వస్తూనే ఉంటాయి అన్నమాట. చూసారు కదండి, పొద్దున కూడా కోసాము. సో మీకేమైనా సొల్యూషన్ తెలిస్తే నా మొక్కలకి తప్పకుండా అయితే కామెంట్స్లో తెలుపుతారు కదా. ఇదిగోండి ఈ పువ్వుకి తెల్లగా ఉంటాయి అన్నమాట. సో ఇదండి నా మొక్కల ప్రాబ్లము. మీకేమన్నా తెలిస్తే తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి ప్లీజ్. మీరేం సలహా చెప్తే నేనైతే వెంటనే పాటించేస్తాను దాన్ని. మెయిన్ ఈ మందారం మొక్కలండి. ప్లీజ్ నాకు ఏదైనా సొల్యూషన్ చెప్పండి. రిక్వెస్ట్ అందరికి కూడా, నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికి కూడా నేను దీనికి ఏం చేయాలి, ఈ బూజు పడుతుంది, అలానే ఈ మందారం మొక్కలకి అంత పువ్వు మీద నల్లగా వస్తుంది, ఏం చేయాలో తప్పకుండా కామెంట్స్లో తెలపండి ప్లీజ్.